అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కరివేపాకు బజ్జీ అయితే వేసుకుంటున్నామండి. చూడండి, కరివేపాకు అయితే ఇలా తీసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి బజ్జీ కూడా వేసుకుంటున్నాం, ఉల్లిపాయ బజ్జీ కూడా వేసుకుంటున్నామండి. శనగపిండి, కొంచెం సాల్ట్ అయితే వేసాను, తినే సోడా వేసాను, వాము వేసానండి. ఇవన్నీ వాటర్స్ కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే కలుపుతున్నాము. చూడండి, కరివేపాకు ఇది కాడలతో వేసాను, ఇవైతే వేస్తున్నాయండి. ఇవైతే ఉల్లిపాయల బజ్జీ అండి. ఉల్లిపాయ చక్రాలు కింద కోసి వేసానండి. ఇవైతే పచ్చిమిర్చి బజ్జీ అండి. పచ్చిమిర్చి కారంగా ఉంటే మీరు ఇలా ముక్కల కోసం వేయించుకోండి, చాలా బాగుంటాయి. కారం ఉండదు. ఇందులో నిమ్మకాయ పిండికి తింటే చాలా బాగుంటుందండి. ఇవైతే కరివేపాకు పలంగా ఎలాగైతే వేస్తాను, కరివేపాకు పలంగా అయితే వేస్తానండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.